కడప ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలను పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తీవ్రంగా ఖండించారు. అక్రమ మైనింగ్ వ్యాపారం చేసింది వైఎస్ కుటుంబమే అన్నారు. వైఎస్ కుటుంబ రాజకీయ పునాదులు అక్రమ మైనింగ్ ద్వారా మొదలయ్యాయని విమర్శించారు. 40 ఏళ్లుగా అక్రమ మైనింగ్ వ్యాపారం వారి కుటుంబం కనుసన్నల్లోనే జరిగిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కర్నూలు జిల్లా మొగలవల్లి జోహాపురం గ్రామ సమీపంలో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు హల్చల్ చేశారు. తన అనుచరులతో కలిసి సబ్ స్టేషన్ ఆఫీసులో ఉన్న కంప్యూటర్లు, కిటికీ అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి అన్నను కలవకుండా విధులు నిర్వహిస్తారని సిబ్బందిపై చిందులేశారు. ఎమ్మెల్యే సోదరులు, అనుచరులు విండ్ పవర్ సబ్ స్టేషన్ కార్యాలయంపై దాడి చేయడం సమంజసం కాదని పలువురు మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజన్ ప్రజల సమస్యలను పూర్తి దశలో పరిష్కరించేలా తమ విధులను నిర్వర్తించాలని ఆర్డీఓ మహేష్ తెలిపారు. డివిజన్ పరిధిలోని ధర్మవరం రూరల్, బత్తులపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, చెన్నై కొత్తపల్లి, రామగిరి, కనగాపల్లి మండలాల్లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయా ప్రభుత్వ విభాగాల శాఖల అధికారుల యొక్క ప్రగతి పూర్తి దశలో ఉండేలా కృషి చేయాలని ఆర్డీఓ సూచించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై పెద్దపల్లి జిల్లా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సతీమణి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శైలజ మండిపడ్డారు. ఉన్నతమైన స్థానంలో ఉండి సాటి మహిళపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. సీఎం అండతోనే సురేఖ రెచ్చిపోయారని విమర్శించారు. మహిళకు ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లను విధుల్లోకి తీసుకోవాలంటూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురంలో జరుగుతున్న ఆందోళనకు స్థానిక టీడీపీ, జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. ఆశా వర్కర్ లక్ష్మీ మంగమ్మను అసత్య కారణాలతో విధుల్లో నుంచి తొలగించారని ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఎంఎల్హెచ్పి నాగబాబుపై విచారణ చేపట్టి సరైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫ్యామిలీ డిజిటల్ సర్వే ప్రారంభమైంది. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 5 గ్రామాలు, 4 మున్సిపాలిటీల్లో 4 వార్డులను పైలట్ ప్రాజెక్టుగా నిర్ణయించి సర్వేకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికి సిబ్బంది తిరుగుతూ సమగ్ర వివరాలు సేకరించారు. డిజిటల్ సర్వే పర్యవేక్షణ కోసం 5 నియోజకవర్గాలకు 5 ప్రత్యేక అధికారులను నియమించారు. కుటుంబాల్లో వివాహాలు అయ్యి వేరుగా ఉంటున్న వారు, చనిపోయిన వారి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. లక్ష్మీదేవపల్లి మండలంలోని లాల్ తండాలో జిల్లాలోని కలెక్టర్ జి జితేష్ వి పాటిల్ పర్యటించి డిజిటల్ సర్వేను పరిశీలించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హన్మకొండలోని పద్మాక్షి దేవాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యే దంపతులు సేయ గణపతి అమ్మవారి పాదాలను దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో విలీనం 7 గ్రామాల ప్రజలు ఆందోళన బాటపట్టారు. 2018లోని తమకు ఇష్టం లేకుండా గ్రామాలను మున్సిపల్లో బలవంతంగా విలీనం చేశారని మండిపడ్డారు. దానివల్ల గ్రామంలో ఉన్న ప్రజలందరికీ చాలా అన్యాయం జరుగుతుందని వాపోయారు. ఉపాధి హామీ కోల్పోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి తమ గ్రామ పంచాయతీలను తమకు ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది తీరుపై ప్రజలు మండిపడ్డారు. ఉదయం 9 అవుతున్న ఆసుపత్రికి రాకపోవడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపీకి ఉదయం నుంచే పడిగాపులు కాస్తున్నామని, మమ్మల్ని పట్టించుకునే నాదురే లేదని వారుపోతున్నారు. లోపల కూర్చుందామన్నా కూడా బయట గేటుకు గడియలు వేసి ఉంటుందన్నారు. చేసేదేం లేక గేటు ముందు బయట కూర్చుంటున్నామని చెప్పారు. సమయ పాలన పాటించిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.